హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. మీరు ఈ వీడియో క్లిక్ చేసి చూస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మీరు స్ట్రగుల్ అవుతున్నట్టే ఫ్రెండ్స్. సో మీ స్ట్రగుల్ని దూరం చేయడానికి ఈ వీడియో అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దామా మరి. గ్రాడ్యుయేషన్ అవగానే మనకి వచ్చే మెయిన్ కన్ఫ్యూషన్ ఏంటి అన్నట్లయితే మనము గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళాలా, ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళాలా అని. ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళాలి అన్నట్లయితే మనము ఐబీపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలా, లేదా అదర్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలా అని ఒక పెద్ద కన్ఫ్యూషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎలాగోలాగా ఈ కన్ఫ్యూషన్ని మనము దాటుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము అన్నట్లయితే ఏం చదవాలి, ఎలా చదవాలి అని చెప్పేసి మనకి కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలాగోలాగా మనం ఆ కన్ఫ్యూజన్లోంచి బయటికి రావడానికి మనకి గూగుల్ తల్లి ఉంది కదా అని చెప్పేసి గూగుల్కి వెళ్ళిపోయి ఇంపార్టెంట్ యాప్ట్యూడ్ టాపిక్స్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని టైప్ చేసామనుకోండి, ఇంకా గూగుల్ అనేది ఇస్తుంది. ఏదో ఇంగ్లీష్ సినిమా అయిపోయిన తర్వాత చివరి ఆఖరిన టైటిల్స్ వస్తాయి చూడండి, ఆ విధంగా ఒక పెద్ద లిస్ట్ అయితే మనకు డిస్ప్లే చేస్తుంది. సో ఇందులో ఏమన్నా మన క్లారిటీ ఉంటుందా అంటే అది కూడా ఉండదు ఫ్రెండ్స్. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కో విధంగా మనకైతే ఆన్సర్ అనేది చెప్తూ ఉంటుంది. సో ఇంత కన్ఫ్యూషన్లో మనము అర్థమెటిక్కి ప్రిపేర్ అవ్వాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ రూరల్ ఏరియా నుంచి లేదా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకు వచ్చిన క్యాండిడేట్సే ఉంటున్నారు కాబట్టి వారికి చాలా కన్ఫ్యూజింగ్గా కష్టంగా ఉంటుంది. సో ఈ కష్టాన్ని దూరం చేయడానికి ఈ వీడియో అనేది టార్గెట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పబోతూ ఉన్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నేను టైటిల్లో చెప్పినట్టుగా 4 టాపిక్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే ఆల్మోస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రతి టాపిక్లో మనము మేజర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను చెప్తుంది నిజమే. కేవలం 4 టాపిక్స్ మనం గట్టిగా ప్రిపేర్ అవడం వల్ల. మరి ఆ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. సో నేను మన కంఫర్ట్ జోన్ కోసం లెవెల్ 1, లెవెల్ 2 అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ లెవెల్ 1 అంటే నాకు అర్థమెటిక్ ఏమీ రాదు అనుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి, లెవెల్ 1లో మీరు జస్ట్ 4 టాపిక్స్ అంటే 4 టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ 4 టాపిక్స్ వల్ల మీరు ఆల్మోస్ట్ రిమైనింగ్ టాపిక్స్ అన్నీ మీరైతే సాల్వ్ చేయగలుగుతారు. సో ఆ 4 టాపిక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా మనకి సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఫ్రెండ్స్. సో సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అనేవి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టాపిక్ అనేది ప్రతి టాపిక్లో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో సింప్లిఫికేషన్స్ అంటే ఏంటి మనం చేసేది? అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ లేదా మల్టిప్లికేషన్ లేదా డివిజన్ లేదా రూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, ఇలానే కదా మనం సాల్వ్ చేసేది. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా ప్రతి టాపిక్లో అయితే ఉపయోగపడతాయి కదా. సో సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నట్లయితే మైండ్ క్యాలిక్యులేషన్స్ ద్వారాగా మనం చేయగలిగే విధంగా మనమైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే ఈ సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో సర్ట్స్, ఇండిసెస్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్కి సంబంధించి కూడా మనమైతే ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనము లిమిటెడ్గా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆ టాపిక్కి సంబంధించి ఇన్ అండ్ అవుట్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. సో మొత్తం మనం సిలబస్ అంతా కవర్ చేస్తున్నప్పుడు ఏదన్నా కొన్ని మైనర్ పాయింట్స్ మిస్ అయినా ఓకే, కానీ మనం చదువుతుందే లిమిటెడ్గా అన్నప్పుడు ఆ లిమిటెడ్లో మళ్ళీ ఇంకా లిమిటెడ్గా చదువుతాను అంటే కుదరదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా టాపిక్ మొత్తం మనమైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది క్లియర్ అయింది కదా. ఇంకా సెకండ్ టాపిక్ ఏంటో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి పర్సంటేజెస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఈ పర్సంటేజ్ ఒక్కటి మనము ప్రిపేర్ అయ్యాము అన్నట్లయితే మనం మిక్సేషన్ అండ్ ఎలిగేషన్స్ కంప్లీట్ చేయొచ్చు, ఫ్రాక్షన్స్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ సాల్వ్ చేయొచ్చు, పార్ట్నర్షిప్ కూడా మనమైతే సాల్వ్ చేయొచ్చు. సో ఇలా ఎన్నో టాపిక్స్కి ఈ పర్సంటేజ్ అనేది బేస్ లాగా మనకైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే రేషియో అండ్ ప్రపోర్షన్ ఫ్రెండ్స్. సో రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఈ టాపిక్ ఉంటే పార్ట్నర్షిప్ లో ఉపయోగపడుతుంది, మిక్చర్ అండ్ డెలిగేషన్స్ లో ఉపయోగపడుతుంది అండ్ అలానే మనకి అదర్ కాన్సెప్ట్స్ లో కూడా చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఫ్రెండ్స్, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డేటా ఇంటర్ప్రిటేషన్.
సో డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? మనకి బార్ డయాగ్రామ్ కావచ్చు, లేకపోతే లైన్ గ్రాఫ్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ఉంటాయి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్స్ కూడా మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 4 టాపిక్‌లు మనం గట్టిగా ప్రిపేర్ అయ్యాము అన్నట్లయితే మనము ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద క్వెషన్ పేపర్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. సో ఇన్ అండ్ అవుట్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఈ లెవెల్ 1 మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లెవెల్ 2 ప్రిపరేషన్‌కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. కేవలం ఈ 4 టాపిక్స్ తోటి 100% క్వెషన్ పేపర్ అయితే సాల్వ్ చేయలేమనేది క్లియర్ అయింది కదా! కేవలం 50-70% క్వెషన్ పేపర్ మాత్రం సాల్వ్ చేయగలుగుతాం. మరి రిమైనింగ్ టాపిక్స్ పరిస్థితి ఏంటి? సో రిమైనింగ్ టాపిక్స్ కూడా మనం ఇంకా బాగా సాల్వ్ చేయాలి అన్నట్లయితే లెవెల్ 2 ప్రిపరేషన్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. సో ఈ లెవెల్ 2 ప్రిపరేషన్‌లో మనము ఏమేం ప్రిపేర్ అవ్వాలి అన్నట్లయితే టైమ్ అండ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్. స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైమ్ కాన్సెప్ట్ ఉంది కదా! ఈ కాన్సెప్ట్ అనేది మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అనేది ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆ తర్వాత మనం మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఫ్రెండ్స్. సో ఈ 4 టాపిక్స్ కూడా అంటే లెవెల్ 1లో 4 టాపిక్స్ అండ్ ఈ లెవెల్ 2లో కూడా ఈ 4 టాపిక్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే టోటల్ మనము 90% ఆఫ్ ద క్వెషన్ పేపర్ మనమైతే సాల్వ్ చేయగలుగుతాం. అండ్ మోర్ ఓవర్ మనకి 70-80% ఆఫ్ ద క్వెషన్ పేపర్ అనేది ఈ 8 టాపిక్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఈ 8 టాపిక్స్ నుంచి మేజర్గా మనకైతే కవర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా మీకు? లెవెల్ 1లో ఒక 4 టాపిక్స్ పెట్టుకొని ప్రిపేర్ అవుతాము. ఆ 4 టాపిక్స్ గట్టిగా మనం ప్రిపేర్ అయిన తర్వాత లెవెల్ 2లో ఇంకొక 4 టాపిక్స్ తీసుకొని మనమైతే ప్రిపేర్ అవుతున్నాం అనమాట. అన్న ఇలా కాదు, నాకు ఈ 4 టాపిక్స్ కాదు, అసలు క్వెషన్ పేపర్ మొత్తము మనకి మేజర్ గా ఏ టాపిక్స్ లో నుంచి మనకి కవర్ అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద క్వెషన్ పేపర్ ఏ టాపిక్స్ నుంచి కవర్ అవుతుందో ఒక లిస్ట్ ఇవ్వండి, ఆ లిస్ట్ లో ఉన్న టాపిక్స్ అన్ని నేను ప్రిపేర్ అవుతాను అన్నారనుకోండి, మీకు ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా తీసుకోండి, అది ఐబిపిఎస్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ సెక్టార్ కానీ, లేదా ఇంకా వేరే ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు, ఆ ఎగ్జామినేషన్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ ఉంది అన్నట్లయితే మీరు ఇప్పుడు చెప్తున్న ఈ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. 90% ఆఫ్ ద క్వెషన్ పేపర్ మొత్తము ఈ టాపిక్స్ నుంచే మనకైతే కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సింప్లిఫికేషన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, మిక్చర్స్ అండ్ డెలిగేషన్, ఏరియా అండ్ వాల్యూమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, యావరేజెస్, ఏజెస్ అండ్ ప్రాబబిలిటీ. ఈ 15 టాపిక్లు మీరు ప్రిపేర్ అయ్యారు అన్నట్లయితే మీరు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్వెషన్ పేపర్ మీరు ఆడుతూ పాడుతూ అయితే సాల్వ్ చేస్తారు. అది కూడా ఏ ఒక్క ఎగ్జామ్కో కాదు ఫ్రెండ్స్. మీరు ఎస్ఎస్సి తీసుకోండి, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకోండి, లేదా ఇన్సూరెన్స్ సెక్టార్ తీసుకోండి, లేదా ఇంకా మీరు ఏ క్వెషన్ పేపర్ అయినా సరే మీరు పిక్ చేసుకొని వెతికారు అన్నట్లయితే 90% ఆఫ్ ద క్వెషన్ పేపర్ ఈ 15 టాపిక్స్ లోనే మీకు ఉంటుంది. సో ఈ 15 టాపిక్స్ పైన మీరు గట్టిగా గ్రిప్ తెచ్చుకున్నారు అన్నట్లయితే మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ 100% మీరైతే పాస్ అయిపోతారు. ఈ 15 టాపిక్స్ ఒకేసారి ప్రిపేర్ అవ్వడం కష్టమవుతుంది కాబట్టి ఈ 15 టాపిక్స్ లో కూడా మనం ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అనేది మనం ఇందాక లెవెల్ 1 అండ్ లెవెల్ 2లో అయితే మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత నాకు మొత్తంగా ఓవరాల్ గా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు ఈ 15 టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ప్రిపేర్ అయితే మనము హై స్కోర్ తోటి మనమైతే క్వాలిఫై అవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మోస్ట్ స్కోరింగ్ టాపిక్స్ ఇన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఈ 15 టాపిక్స్ ఫ్రెండ్స్. మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ పాస్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.